ఇంకెందుకు లేట్, ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడు నాకు చాలా ఎక్సైటెడ్ గాను ఉంది, చాలా భయంగాను ఉంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజపతులు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో అయితే నాకు చాలా అంటే చాలా చాలా స్పెషల్ వీడియో. ఇందులో నేను ఫస్ట్ టైం నా ముక్కుబడికైతే వేర్ చేయబోతున్నాను. ఇది చాలా చిన్న విషయమే అనిపించవచ్చు, బట్ నాకు ముక్కుపుడక కంటే ఇష్టం. బట్ నాకున్న చాలా ఇన్సెక్యూరిటీస్‌తో నేను ముక్కుపుడక ట్రై చేయాలి అని అనుకోలేదు. ఏదైనా చెప్పినా గూడా అస్సల నేను వినను. ఎందుకంటే నాకు సెట్ అవ్వదు, నాకు బాలేదు అని చాలా ఇన్సెక్యూరిటీస్. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఈ ముక్కుపుడకలు మీషోలో అయితే ఆర్డర్ చేశాను. మీషోలో జస్ట్ నాకు 172 రూపీస్‌కే వచ్చాయి. 4 పీసెస్ అయితే ఉన్నాయి. ఇంత తక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం నాకు నచ్చిన ఎంతో హ్యాపీనెస్‌నిచ్చే నా ఫస్ట్ టైం ముక్కుపుడక ఎక్స్‌పీరియన్స్‌ని అయితే నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే ఈ వీడియో చేస్తున్నాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్‌స్టాలో ఫాలో చేయండి. అండ్ వీడియోలోకి వచ్చేస్తే నేను ఫస్ట్ టైం ఏంటి చిన్నప్పటి నుండి ముక్కుపుడక అంటే లేదు ఈ కాలంలో ఎవరు గుర్తించుకుంటారు అనుకునేదాన్ని. బట్ కొంచెం ఏజ్ వచ్చేసరికి, కొంచెం పెద్ద అయ్యేసరికి ముక్కుపుడక ట్రై చేద్దామనే ఇష్టం ఉన్నా గూడా నాకు సెట్ అవ్వదు. నా ముక్కుకు సెట్ అవ్వదు అని చాలా ఇన్‌సెక్యూరిటీస్‌తో నేను చాలా సార్లు ఆగిపోయాను. ఆఫ్టర్ దట్ ఫైనల్లీ ఒకసారి ట్రై చేద్దాం గదా! ఇఫ్ ఇన్ కేస్ ఇది అనిపిస్తే ఇంకొకసారి అట్‌లీస్ట్ గోల్డ్ అయినా ముక్కుపుడక కుట్టించుకోవచ్చు కదా! అనే ఫీలింగ్ అయితే ఉంది. ఎవరు చూసినా అమ్మ దగ్గరకొచ్చేసరికి ఏంటి ఇంగా ముక్కుపుడక కుట్టించలేదా? ముక్కుపుడక కుట్టిస్తే బావుంటుంది కదా పిల్లకి అని చెప్పి అంటారు. బట్ నేను చెప్తున్నా కదా! నాకు చాలా ఇన్‌సెక్యూరిటీ. నా ముక్కుకి ఒకవేళ నాకు సెట్ అవ్వకపోతే అది మళ్ళీ అలాగే ఆ హోల్ ఉండిపోతుంది గదా! అనే ఫీలింగ్. చాలా ఇన్‌సెక్యూరిటీస్‌తో అండ్ ఆల్సో ఇంకొకటేందంటే మా అక్క వాళ్ళకి పెళ్ళిళ్ళై పిల్లలున్నా గూడా ఎవ్వరికీ ముక్కుపుడకలు లేవు. అండ్ మా వదిన వాళ్ళు ఎవరికీ లేవు మా వాళ్ళలో. సో, ముక్కుపుడకలు లేవు గదా! ఇంక నేనెందుకు ముక్కుపుడక కుట్టించుకోవాలి? ఈ కాలంలో ఎవరు కుట్టించుకుంటారు? ఫ్యాషన్ అది ఇది అనుకున్నాను. బట్ కొంతమందిని జూస్తే రింగ్ లాంటి ముక్కుపుడక పెట్టుకుంటారు గదా! వాళ్ళని జూస్తే నాకెంతో ముచ్చటగా అనిపిస్తది. ఇంకా నేను కూడా ముక్కుపుడక కుట్టించుకుంటే బావుంటుందనే ఫీలింగ్‌లో అయితే ఉన్నాను. బట్ వన్స్ ట్రై చేద్దాం గదా! దీంతో ట్రై చేస్తే ఇఫ్ ఇన్ కేస్ బావుంటే నేను కుట్టించుకుందాము. బాలేదు అంటే వద్దు అని చెప్పి అనుకోని నేనైతే ఇది ఆర్డర్ చేశాను. మీరైతే వీడియో లాస్ట్ వరకు చూసి నాకు ఈ ముక్కుపుడక సెట్ అయిందా లేదా అని చెప్పి మీరు రియాలిటీగా, హానెస్ట్‌గా అయితే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే నేను కుట్టించుకోవాలి కదా! సో, సో ఇప్పుడైతే ఈ పార్సెల్ అయితే ఓపెన్ చేద్దాము. సో, ఐయామ్ సో ఎక్సైటెడ్. ఇంత చిన్న పార్సెల్ కానీ పెద్ద పెద్ద హ్యాపీనెస్. ఎందుకు అంటే చిన్నప్పటి నుండి ఎన్నో అనుకుంటాము. నాకు జాబ్ వస్తే అది చేయాలి, ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి అని. బట్ దాన్ని అలాగే చిన్న చిన్న హ్యాపీనెస్‌ని కూడా మనం పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటాము చాలా సార్లు. ఎందుకు అంటే ఇప్పుడెందుకు మళ్ళీ చేద్దాం అని. అట్‌లీస్ట్ మనం లైఫ్‌లో కొంచెమైనా సెటిల్ అవుతున్నప్పుడు, అట్‌లీస్ట్ మనం ఎర్న్ చేస్తున్నప్పుడు మనకు నచ్చింది ఫస్ట్ మనమైతే కొనుక్కోవాలి. మనకు నచ్చిన బట్టలేసుకోవడం, మనకు నచ్చిన జ్యువెల్లరీ పెట్టుకోవడం, మనకు నచ్చిన ఫుడ్ తినడం, మనకు నచ్చింది చెయ్యాలి. ఎందుకంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. లైఫ్ ఈజ్ అన్‌ప్రెడిక్టబుల్ కదా! మనం ఎప్పుడు ఉంటామో, ఎప్పుడు పోతామో తెలీదు. సో, మనకున్న ఈ చిన్న లైఫ్‌లోనే అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయాలి. అంతా హ్యాపీగా, అంతా మంచిగా అయితే ఉండాలి. మనం ఒకరికి హాని చేయకుండా మనం ఏం జేసినా గూడా కరెక్టే. సో, ఇదైతే నా ఫీలింగ్. మోటివేషన్ పక్కన పెడితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇంకా ఓపెన్ చేద్దామా? చూద్దామా ఎలా ఉన్నాయి? హ్మ్. ఈ చిన్నదాన్ని గూడా మళ్ళీ ఇంత పార్సెల్ ఇంత పెద్దగా పెట్టారు గదా! అండ్ హౌ టు ఓపెన్ దిస్ మ్యాన్. చూడండి ఇలా తీసేద్దాం ఇప్పటికైతే. అమ్మ! ఎంత బాగున్నాయి చూడండి. ఇంత తక్కువ కాస్ట్‌లో మనకి మీషోలో ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చాయంటే చాలా చాలా హ్యాపీ కదా! అండ్ వన్ మోర్ థింగ్
ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా కదా, నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉంది. ఎలాంటిది బాగుంది, ఎలా ఉంది అనేది ఫస్ట్ అయితే చూసేద్దాం ఎలా ఎలా వచ్చాయి ఒక్కొక్కటి అని. ఫస్ట్ వన్ ఫస్ట్ వన్ ఈ చిన్నది చూడండి. ఈ చిన్న వన్ రెడ్ గ్రీన్ వైట్ సీజర్స్ తో అయితే వచ్చింది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే నాకు చాలా నచ్చుతున్నాయి, చాలా బాగున్నాయి క్వాలిటీ విషయానికి అయితే. ఇంత తక్కువ కాస్ట్ లో మనకి ఇది చూడండి అసలు ఎంత బాగుందో. వైట్, మొత్తం వైట్ స్టోన్స్, చాలా బాగుంది కదా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ఇది పక్కా ట్రెడిషనల్ వేర్, హాఫ్ శారీలోకి అయితే అదిరిపోతుంది కదా. ఎంత అంటే అంత బాగుంది. మంచిగా చిలకలాగా వచ్చి, చిలక ముక్క వచ్చి పక్కన పర్ల్స్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది కదా. అండ్ వన్ మోర్ అండ్ లాస్ట్, ఇది టోటల్లీ పీకాక్ డిజైన్. చూడండి ఎంత బాగుంది కదా పీకాక్. చాలా బాగుంది, అన్ని చాలా నచ్చాయి. ఇప్పుడు నాకు చాలా ఎక్సైటెడ్ గాను ఉంది, చాలా భయంగాను ఉంది. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు నాకు సెట్ అవ్వకపోతే ఇంకా నేను పెట్టుకోను కదా అనే ఫీలింగ్ ఉంది. అండ్ ఆల్సో ఇఫ్ నేను పెట్టుకుంటే ఇప్పుడు సెట్ అవ్వితే అయ్యో ఎలా పెట్టుకోవాలయ్యా. ఇప్పుడు సెట్ అయితే పెట్టుకోవచ్చు, సెట్ అవ్వకుంటే ఇంకా పెట్టుకోలేను అనే ఫీలింగ్ ఉంది నాకు. ఇది ఎలా పెట్టుకోవాలి, ఇలానా ఇలానా? హౌ టు పుట్ దిస్ మ్యాన్? అండ్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది చూడండి అప్పుడే. ఎలాగయ్యా ఇది పెట్టుకుంటామో కొంచెం చెప్పండి అయ్యా అదైతే వస్తుంది. దీన్ని ఎలా పెట్టుకోవాలి? ఐ థింక్ ఇలా పెట్టుకోవాలి. నాకు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలని ఉంది, బట్ ఇది రావట్లేదు ఐ థింక్. ఆర్ నాకు పెట్టుకోవడం రావట్లేదు, ఐ డోంట్ నో. ఐ థింక్ ఇలానే. అండ్ ట్రై ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, చూసేద్దామా ఎలా ఉందో, చూసేద్దామా. అండ్ సీ హౌ ఇట్ ఈస్. బాగుందా లేదా చెప్పండి. ఆగండి నేను ఫస్ట్ ఇంట్లో చూసుకుంటా హౌ ఇట్ ఈస్. గాయ్స్ ఈ సైడ్ నుండి చూడండి ఎంత బాగుంది కదా. నాకు చాలా నచ్చింది, బట్ స్ట్రైట్ గా ఇది నాకు పెట్టుకోవడం రావట్లేదేమో, ఐ డోంట్ నో. అండ్ నాకు నచ్చింది. అండ్ ఆల్సో నా ఫేస్ కి ఇలాంటిదైతేనే సెట్ అవుతుందేమో కదా, మీరే చెప్పండి. నాకు ఎలాంటిదైతే బాగుంటది, ఇలాంటిదైతే బాగుంటది, లేదంటే స్మాల్ డాట్ డాట్ లాగా వన్ సింగిల్ స్టోన్ వస్తుంది కదా, అదైతే బాగుంటుందా మీరే చెప్పండి. నాకు ఇది రావట్లేదు పెట్టుకోవడానికి. అండ్ ఇట్స్ పెయినింగ్ గైస్. నాకు పెట్టుకోవడానికే రావట్లేదు గైస్, ఎలా పెట్టుకోవాలి దీన్ని. అండ్ నెక్స్ట్ వన్ అబ్బా నాకు ముక్కు నొప్పి వచ్చేస్తుంది గాయస్. అండ్ నెక్స్ట్ వన్ we are trying this guys. And now రైట్ సైడ్ ట్రై చేద్దామా.
చాలా టైట్ ఉండింది guys, అందుకే రావట్లేదు. అండ్ నెక్స్ట్ trying right side now. వేర్ అసలు ఎక్కడ పెట్టుకోవాలి గాయస్ ముక్కుకి? ఇక్కడేనా? కరెక్ట్ గానే ఉందా? బాగుందా? శ్రావణ మాసాల మృదంగా నచ్చి నచ్చి కలిలారా. నాకు ఇలా నచ్చింది గాయస్. అండ్ ఇది పెట్టుకొని ట్రై చేద్దాం దీంతో పాటు. నాకు కంఫర్ట్ లేదు గాయస్. కానీ మీకు అనిపిస్తుంటది కదా ఎందుకు ఇన్ని తిప్పలు పడుతుంది పిల్ల అని. బట్ ఏదో నాకు కావాల్సిన దానికోసం పడాలి కదా. అండ్ గాయస్ సీ దిస్, నాకు పెట్టుకోవడం రావట్లేదా? ఎలా ఉంది? నాకు సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. నాకు సెట్ అయింటే కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఎలా ఉంది గాయస్? కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నాకు నచ్చింది చాలా. నా పెద్ద ముక్కుకి నాకు సెట్ అవ్వదు అని ఎన్ని ఇన్సెక్యూరిటీ తెలుసా మీకు? ఇంత పెద్ద ముక్కుకి నాకు ఏం సెట్ అయ్యేది అని చాలాసార్లు ఇన్సెక్యూరిటీతో ఫీల్ అయ్యాను. బట్ హియర్ మై లుక్. ఒక్కొక్క ముక్కు పొడక ట్రై చేస్తుంటే ఏది బాగా సెట్ అవుతుంది నాకు చెప్పండి మీరు కామెంట్స్లో. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, ఈ సబ్స్క్రైబ్ లైన్ అంతా నీట్గా చెప్పాను వీడియోలోనే. బట్ నా తింగర్తనానికి ఏమైంది, ఫ్రంట్ క్యామ్ ఆన్ అయిపోయింది బ్యాక్ క్యామ్ పెడితేను. సో ఏం చేయలేకపోయినా. సో సారీ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వస్తాను. సో ఈ రాయలసీమ అమ్మాయిని, ఈ విలేజ్ నుండి వచ్చిన అమ్మాయిని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హియర్ మై లుక్. నా లుక్ నాకు చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఒక కామెంట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ఫస్ట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్, హ్యావ్ ఏ హ్యాపీ డే.